భారతదేశంలో గంగా నది తర్వాత రెండో పెద్ద నది ఏదో తెలుసా? అది మన గోదావరి రివర్. పర్వతాల్లో చిన్న ఊటగా మొదలై వేల కిలోమీటర్లు ప్రయాణించి లక్షల ఎకరాలు పంటలకు జీవం ఇస్తూ చివరికి సముద్రాన్ని చేరుతుంది. ఈ నదీ ప్రయాణంలో ఎన్నో ప్రాజెక్టులు, పట్టణాలు, సంస్కృతి, చరిత్ర దాగి ఉన్నాయి. మరి గోదావరి ఎక్కడ మొదలై ఎక్కడ ముగుస్తుంది? గోదావరి నది త్రింబకేశ్వర్ దేవాలయం దగ్గర పుట్టి మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల గుండా ప్రవహించి చివరికి బే ఆఫ్ బెంగాల్లో కలుస్తుంది. సుమారు 1465 కిలోమీటర్లు ప్రయాణించే ఈ నది దక్షిణ భారతదేశానికి జీవనాధారం. భారతదేశంలో రెండో పొడవైన నది గోదావరి రివర్ మహారాష్ట్రలోని త్రింబకేశ్వర్ దేవాలయం దగ్గర పుట్టింది. ఈ ప్రాంతం పవిత్ర హిందూ యాత్ర స్థలంగా ప్రసిద్ధి. చిన్న నీటి ఊటగా మొదలై ఈ ప్రవాహం కొద్ది దూరంలోనే పెద్ద నదిగా మారి వేల కిలోమీటర్లు ప్రయాణిస్తూ కోట్లాది ప్రజల జీవితాలకు నీటి ఆధారంగా మారుతుంది. గోదావరి నది భారతదేశపు ప్రసిద్ధ పర్వత శ్రేణి అయిన వెస్టప్ ఘాట్లో ప్రారంభమవుతుంది. ఈ పర్వత ప్రాంతం ప్రకృతి సంపద, అడవులు, జలపాతాలు, వైవిధ్యంతో ప్రసిద్ధి. ఇక్కడ పుట్టిన చిన్న ప్రవాహాలు కలిసి గోదావరి నదిని నిర్మిస్తాయి. ఈ ప్రాంతం నదికి సహజ నీటి నిల్వగా పనిచేస్తుంది. గోదావరి నది మొదట పెద్దగా ప్రవహించే నగరం నాసిక్. ఈ నగరం ఆధ్యాత్మికంగా మరియు చారిత్రకంగా ఎంతో ప్రాముఖ్యం కలిగింది. ప్రతి 12 సంవత్సరాలకు జరిగే కుంభమేళా ఇక్కడే జరుగుతుంది. నది తీరాల్లో ఆలయాలు, ఘాట్లు ఉండటం వల్ల ఈ ప్రాంతం యాత్రికులతో ఎప్పుడూ కిటకిటలాడుతూ ఉంటుంది. నాసిక్ సమీపంలో గోదావరి మీద నిర్మించిన గంగాపూర్ డ్యామ్ మొదటి ముఖ్యమైన జలాశయం. ఈ డ్యామ్ నగరానికి త్రాగునీరు మరియు సాగునీరు అందిస్తుంది. అలాగే వరద నియంత్రణలో కూడా కీలక పాత్ర పోషిస్తుంది. ఈ ప్రాజెక్టు వల్ల చుట్టుపక్కల వ్యవసాయ భూములు అభివృద్ధి చెందాయి. గోదావరి నది తర్వాత నాందేడ్ ప్రాంతం వైపు ప్రవహిస్తుంది. ఈ నగరం సిక్కు మతానికి ముఖ్యమైన యాత్రా స్థలం. గురుద్వార్ హజూర్ సాహిబ్ ఇక్కడ ఉంది. గోదావరి తీరంలో ఉన్న ఈ నగరం సంస్కృతి, చరిత్ర, మతపరమైన ప్రాధాన్యంతో భారతదేశంలో ప్రత్యేక గుర్తింపు పొందింది. మహారాష్ట్రలో గోదావరి నది మీద నిర్మించిన అతిపెద్ద ప్రాజెక్ట్ జయక్వాడి డ్యామ్. ఇది ఔరంగాబాద్ ప్రాంతానికి ప్రధాన నీటి వనరు. వ్యవసాయం, త్రాగునీరు, పరిశ్రమలకు నీరు అందించడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. ఈ డ్యామ్ వల్ల ప్రాంతీయ ఆర్థిక వ్యవస్థ బలపడింది. జయక్వాడి ప్రాజెక్టు వల్ల వేల ఎకరాలు భూమికి సాగునీరు అందిస్తుంది. రైతులు వరి, పత్తి, చెరుకు వంటి పంటలు పండించగలుగుతున్నారు. ఈ నీటి వనరుతో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలపడింది. గోదావరి నది రైతుల జీవితాల్లో ఆశ మరియు అభివృద్ధికి మూలంగా నిలుస్తుంది. మహారాష్ట్రలోని ప్రయాణం తర్వాత గోదావరి తెలంగాణ రాష్ట్రంలోకి ప్రవేశిస్తుంది. ఇక్కడ నది మరింత విస్తారంగా ప్రవహిస్తుంది. అనేక ఉపనదులు కలవడం వల్ల ప్రవాహం పెరుగుతుంది. తెలంగాణ వ్యవసాయానికి గోదావరి కీలక నీటి వనరుగా మారింది. తెలంగాణలోని గోదావరి మీద నిర్మించిన ప్రముఖ ప్రాజెక్ట్ శ్రీరామ్ సాగర్. ఇది నిజామాబాద్, కరీంనగర్ ప్రాంతాలకు ముఖ్యమైన సాగునీరు అందిస్తుంది. ఈ ప్రాజెక్టు వల్ల అనేక జిల్లాల్లో వ్యవసాయం అభివృద్ధి చెందింది మరియు గ్రామీణ ప్రజలకు జీవనాధారం ఏర్పడింది. శ్రీరామ్ నగర్ ప్రాజెక్టు ద్వారా నిజామాబాద్, కరీంనగర్ ప్రాంతాల్లో వేల ఎకరాల భూమికి సాగునీరు అందిస్తుంది.
ఈ నీటితో రైతులు పంటలు పండించి జీవనోపాధి కొనసాగిస్తున్నారు. గోదావరి నది ఈ ప్రాంత రైతుల ఆశగా నిలుస్తుంది. తెలంగాణ ప్రాంతంలో గోదావరి అనేక ఉపనదులు కలుపుకుంటుంది. మంజీరా, ప్రభావతి, ప్రాణహిత వంటి నదులు గోదావరిలోకి కలుస్తాయి. వీటి వల్ల ప్రధాన నది ప్రవాహం మరింత బలపడుతుంది మరియు నీటి ప్రవాహం పెరుగుతుంది. భద్రాచలం గోదావరి తీరంలో ఉన్న ప్రసిద్ధ ఆధ్యాత్మిక నగరం. ప్రతి సంవత్సరం లక్షలాది భక్తులు ఇక్కడికి వస్తారు. గోదావరి తీరంలో జరిగే పూజలు, పండుగలు ఈ ప్రాంతాన్ని ఆధ్యాత్మికంగా ప్రత్యేకంగా నిలబెడతాయి. భద్రాచలంలో శ్రీరామచంద్ర స్వామి దేవాలయం ఎంతో ప్రసిద్ధి. రామాయణంతో సంబంధం ఉన్న పవిత్ర స్థలంగా భావిస్తారు. ప్రతి సంవత్సరం జరిగే శ్రీరామనవమి ఉత్సవాలు దేశవ్యాప్తంగా ప్రసిద్ధి పొందాయి. కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ సాగునీటి ప్రాజెక్టులలో ఒకటి. ఇది గోదావరి నీటిని పైభాగాలకు ఎత్తి పంపిస్తుంది. దీనివల్ల ఎండిపోయిన భూములు కూడా పచ్చని పంట పొలాలుగా మారతాయి. కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల తెలంగాణలో లక్షల ఎకరాల భూమికి సాగు అందిస్తుంది. త్రాగునీరు పరిశ్రమలకు కూడా ఇది ముఖ్యమైన వనరు. ఈ ఈ ప్రాజెక్ట్ రాష్ట్ర అభివృద్ధికి పెద్ద మైలురాయిగా నిలిచింది. తెలంగాణ తర్వాత గోదావరి ఆంధ్రప్రదేశ్లోకి ప్రవహిస్తుంది. ఇక్కడ నది మరింత వెడల్పుగా మారుతుంది. ఈ ప్రాంతంలో పచ్చని పంట పొలాలు, కొబ్బరి తోటలు, సాగునీటి కాలువలతో ప్రసిద్ధి చెందింది. పోలవరం ప్రాజెక్ట్ గోదావరి మీద నిర్మిస్తున్న పెద్ద జాతీయ ప్రాజెక్ట్. ఇది సాగునీరు, త్రాగునీరు, విద్యుత్ ఉత్పత్తికి ఉపయోగపడుతుంది. ఈ ప్రాజెక్ట్ పూర్తయితే ఆంధ్రప్రదేశ్ వ్యవసాయం మరింత అభివృద్ధి చెందుతుంది. పోలవరం ప్రాజెక్టు భారత ప్రభుత్వం జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించింది. ఇది గోదావరి నీటిని అనేక జిల్లాలకు అందిస్తుంది. దీనివల్ల సాగు సాగు భూములు పెరిగి రైతుల ఆదాయం పెరుగుతుంది. రాజమహేంద్రవరం గోదావరి తీరంలో ఉన్న అందమైన నగరం. ఇక్కడ నది విస్తారంగా ప్రవహిస్తూ అద్భుత దృశ్యాన్ని సృష్టిస్తుంది. ఈ ప్రాంతం సాహిత్యం, సంస్కృతి, చరిత్రలలో ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంది. రాజమహేంద్రం వద్ద ఉన్న గోదావరి రైల్ కమ్ రోడ్ బ్రిడ్జ్ ఒక ప్రముఖ ఇంజనీరింగ్ అద్భుతం. ఇది రైలు మరియు వాహన రాకపోకలకు ఉపయోగపడుతుంది. నది మీద నిర్మించిన ఈ వంతెన ప్రాంతం అభివృద్ధికి ఎంతో సహాయపడింది. ధవళేశ్వరం బ్యారేజ్ బ్రిటిష్ కాలంలో నిర్మించబడింది. ప్రసిద్ధ ఇంజనీర్ సర్ ఆర్థర్ కాటన్ దీనిని నిర్మించారు. ఈ బ్యారేజ్ గోదావరి నీటిని నియంత్రించి త్రాగునీటికి ఉపయోగపడేలాగా రూపుదిద్దబడింది. ధవళేశ్వరం బ్యారేజ్ వల్ల గోదావరి డెల్టా ప్రాంతంలో పంటలు విస్తారంగా పండుతున్నాయి. ఈ ప్రాంతాన్ని ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణ అని పిలుస్తారు. వరి పంటలకు ఇది ప్రధాన నీటి వనరు. ధవళేశ్వరం తర్వాత గోదావరి అనేక చిన్న కాలువలుగా విడిపోతుంది. ఈ కాలువలు డెల్టా ప్రాంతంలో సాగునీరు అందిస్తాయి. వ్యవసాయ భూములు ఈ నీటితో పచ్చగా మారతాయి. గోదావరి చివరి భాగంలో డెల్టా ఏర్పడుతుంది. ఇది నది తెచ్చిన మట్టితో ఏర్పడిన సారవంతమైన భూమి. ఈ ప్రాంతం వ్యవసాయానికి అత్యంత అనుకూలంగా ఉంటుంది. దీర్ఘ ప్రయాణం తర్వాత గోదావరి చివరికి బంగాళాఖాతంలో కలుస్తుంది. పర్వతాల్లో ప్రారంభమైన ఈ నది సముద్రాన్ని చేరే వరకు కోట్లాది ప్రజలకు జీవనాధారంగా నిలుస్తుంది. అందుకే గోదావరి నదిని దక్షిణ భారతదేశానికి జీవనదిగా పిలుస్తారు. పర్వతాల్లో చిన్న నీటి ఊటగా మొదలైన గోదావరి ప్రయాణంలో కోట్లాది జీవితాలకు ఆశగా మారుతుంది. రైతు పొలంలో పచ్చదనం, పిల్లల భవిష్యత్తు, పండుగల ఆనందం ఇవన్నీ గోదావరి వరం. మన గోదావరి నది కేవలం నీటి ప్రవాహం కాదు. ఇది సంస్కృతి, జీవితం, వ్యవసాయం, ఆర్థిక వ్యవస్థకు మూలం. కాబట్టి మన బాధ్యత ఏమిటంటే ఈ నది కాలుష్యం లేకుండా కా కాపాడదాం. గోదావరి కథ మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా భారతదేశంలో గొప్ప నదుల కథలు తెలుసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.